ఉద్యమాలు లేకముందు మీరు ఎట్లుండేవారు? కేతూరి వెంకటేష్ జీవితం ఎలా ఉండేది? ముందుగా చెప్పాలంటే చిన్నప్పుడు దశలే మీరు ఇప్పటికీ పాటలు పాడుతున్నారా? ఇప్పుడు మీరు బొంబాయిలో ఆ తెలంగాణ ఉద్యమం అనేది మాకు ఒక జీవితంలో గొప్ప. ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు మీ మీద ఒక్క కేసు కూడా లేదా? అసలు మీరు ఎన్ఎస్యుఐలకి రావడానికి అవకాశం ఎలా వచ్చింది? మా ఇంటి పైన కాంగ్రెస్ పార్టీ జెండా మా ఫాదర్ కట్టేవాళ్ళు. మీకు రాహుల్ గాంధీ గారికి సాన్నిహిత్యం ఎలా ఉండేది? ఇప్పుడు ఇక్కడ డబ్బు అనేది ఏమాత్రం పాత్ర పోషించడం లేదు అంటారా? మీకు ఎప్పుడు అనిపించలేదా అన్న, ఎందుకు వచ్చిన ఉద్యమాల్లోకి, ఎందుకు వచ్చిన పార్టీలోకి, రాజకీయాల్లోకి అని? నిరాశ అనుకుంటే నిరాశ అవుతాం. ఈ ప్రజల కోసం మనం నిలబడాలి, వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉంది కాబట్టి. రాజ్యాంగాన్ని అవమానించేలాగా, అంబేద్కర్ని అవమానించేలాగా అమిత్ షా గారు మాట్లాడుతున్న మాటలు వింటే మీకేమనిపిస్తుంది? అమిత్ షా ఇక్కడతో ఆగిపోవాలనుందా, ఇంకా ముందుకు పోవాలనుందా? ఇప్పుడు బయట మీకేం అవమానాలు జరగట్లేవా? చాలా మంది ఫలాలు దక్కట్లేదు ప్రజలకు ఇంకా, కానీ ప్రతిపక్షాలు కావాలి కుట్రతోన హైడ్రా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనతో ఉన్నది పాలమూరు ముద్దుబిడ్డ, కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్, ప్రజెంట్ తమిళనాడు ఇన్ఛార్జ్ డాక్టర్ కేతూరి వెంకటేష్ మనతో ఉన్నారు. ఇవాళ మాట్లాడదాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. ముందుగా డక్కన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. చాలా బాగున్నానండి. నా పేరు డాక్టర్ కేతూరి వెంకటేష్, ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్, తమిళనాడు ఓబీసీ ఇన్ఛార్జ్. ఇప్పుడు అన్న, మీది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఉద్యమాల్లో కానీ, పార్టీలో కానీ చాలా దీర్ఘకాలికంగా మీరు పనిచేస్తున్నారు. ముందుగా మనం మీ ఉద్యమ జీవితంలోకి వెళ్లే ముందు, మీ పార్టీ జీవితంలోకి వెళ్లే ముందు మీ బాల్యం గురించి మాట్లాడుకుందాం. ఉద్యమాలు లేకముందు మీరు ఎట్లుండేవారు? కేతూరి వెంకటేష్ జీవితం ఎలా ఉండేది? ముందుగా చెప్పాలంటే చిన్నప్పుడు దశలే పోరాటాల వైపు, అక్కడున్న వాతావరణం, మా విలేజ్ వాతావరణం, అట్లా మా అన్నోళ్ళు కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ అట్లా మాకు ఒక పోవడం వైపు నడిపించింది. స్కూల్ ఏజ్ చదువుతున్నప్పుడే 8th క్లాస్లోనే అప్పుడున్న కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎల్వి ప్రసాద్ సుబ్రహ్మణ్య గారు నిరక్షరాస్యులను అక్షరాలు చేర్చాలనే లక్ష్యంతో అక్షర కిరణం అనే ఒక గొప్ప మహత్తరమైన ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఆ రోజు మాలాంటి అందరూ చదువుకున్న వాళ్ళు వాలంటీర్గా వెళ్ళి, ఒక బూత్ స్థాయి అంటే ఒక వాలంటీర్గా వెళ్ళి అందరికీ అక్షరాస్యులుగా అంటే వాళ్ళకి పేరు రాయడం కానీ, అదేవిధంగా బస్ బోర్డ్స్ చెప్పించడం కానీ, ఎప్పుడన్నా సంతకాలు చేసినప్పుడు అంటే బుటన వేలు కాకుండా సంతకాలు చేసినప్పుడు సిగ్నేచర్స్ చేయించడం కానీ అలా నేర్పించే ప్రయత్నం చేసేవాళ్ళం. వాలంటీర్గా ఫస్ట్ సర్వీస్ అనేది మాకు చాలా మంచిగా ఇచ్చింది. అందరికీ చదువు చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ కనీసం లెక్కలు కానీ చదువుకోవడం జరిగిందంటే అది మేము అప్పుడు చేసిన కృషి వల్ల అందరు ఇప్పటికీ మమ్మల్ని చాలా, మాకు చదువు అప్పుడు చెప్పిన కాబట్టి మాకు చదువు వచ్చిందని చెప్పిండ్రు. గొప్ప సర్వీస్గా మేము అనుకుంటాము. అంటే ఆ రోజు 1992లో జరిగిన విషయం ఇది. నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. ఆ రోజు జరుగుతున్న విషయం. మా కుటుంబం నేపథ్యం మధ్యతరగతి కుటుంబం. అమ్మ పుల్లమ్మ, మా నాయన స్వర్గస్థులైనరు నరసింహ, అన్న, అక్క, నేను చిన్నవాడిని ఇంట్లో. నాన్న కూడా అప్పట్లో హెచ్ఎస్సి 1969లో హెచ్ఎస్సి చేసిండు. నాన్న వాలీబాల్, కబడ్డీలో మంచి ప్లేయర్గా ఉండేది. మాకు కూడా ఆ క్రీడలు అలవాటు మాకు ఉన్నాయి. అలవాటు అందరితో మంచి సంబంధాలు, అట్లా విద్యాభ్యాసం కానీ చదువుకు చేయడం జరిగింది. నా ఎడ్యుకేషన్ మొత్తం ప్రభుత్వ కళాశాలనే జరిగింది. స్కూల్లో కానీ కళాశాల కానీ. ప్రాథమిక ఉన్నత పాఠశాల నాది కేతపల్లి, మా స్వగ్రామంలోనే విలేజ్ చదవడం జరిగింది. ఇప్పుడు నా కుటుంబ నేపథ్యం, ఇప్పుడు మా భార్య, 2 పిల్లలు. భార్య శివలీల, నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. రాజకీయంగా నాకు సపోర్ట్గానే ఉంటుంది. పిల్లలు ఇప్పుడు 8th స్టాండర్డ్ చదువుతారు. కూతురు అమ్మాయి సాయి చేతన్, నా కుమారుడు. ఈ రోజు వరకు మన ప్రస్తావనగా నా స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా ఛాలెంజ్ ఇష్యూ. ఇంటర్మీడియట్ అనేది డోర్ సెలక్షన్ అనేది కాలేజీలో సీటు అనేది చాలా గగనం. ఆ రోజుల్లో చాలా తక్కువ లిమిట్లు ఉంటుండే. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇట్లా అయిపోయినాక డోర్ సెలక్షన్లో సీట్స్ అనేది కష్టతరం అన్నట్టు. అంటే 10th క్లాస్ పాస్ కావడం గొప్ప విషయం. 10th పాస్ అయినాక ఇంటర్మీడియట్ చదవాలంటే సీట్లు దొరకపోవడం కష్టం. ఆ తరంలో మాకు వనపర్తి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి అప్లై చేసుకుంటే డోర్ సెలక్షన్లో సీటు అనేది మాకు రాలేకపోయింది. అప్పుడు విద్యార్థులందరూ, గ్రామీణ విద్యార్థులందరూ మేము సంఘటితమై కూర్చొని ఉంటే అప్పుడున్న ఎస్ఐ వెంకటరామరెడ్డి వచ్చి
దోల్ స్టేషన్ సీట్స్ అయిపోయినాయి, అందరూ వెళ్ళిపోండి, వికెట్ చేయండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి బుల్లెట్ తో రౌండ్ తిరిగి మాకు వార్నింగ్ ఇచ్చి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దాదాపుగా అందరూ పారిపోయారు విద్యార్థులు భయపడి. గ్రామీణ స్థాయిలో అప్పుడు 94లో అంటే విద్యార్థులు లాఠీ చార్జ్ అంటే భయపడతారు, చదువు లేకుండా సరే మనకు అని అంటూ. మేము నిలబడ్డాం. అప్పుడు నిలబడ్డప్పుడు ఎస్ఎఫ్ఐ సంఘం మాకు కనపడింది. ఎస్ఎఫ్ఐ సంఘం చూస్తుంటే విద్యార్థుల పక్షాన ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ అనే కాడ మేము వాళ్ళ దగ్గర ఉన్నాం. ఆ ఉన్న సందర్భంలో వాళ్ళు మమ్మల్ని పిలిచి మళ్ళా సానుకూలంగా ఎలాంటి లాఠీ చార్జ్ ఏం చేయకుండా ఖచ్చితంగా మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, మీకు ఖచ్చితంగా సీట్ అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పేసి ప్రిన్సిపాల్తో మాట్లాడి మాతో పాటుగా ఒక 20 మందికి సీట్స్ ఇప్పడం జరిగింది. అంటే మేము అప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సిఈసి అడ్మిషన్గా పొందాను కామర్స్లో. అప్పుడు ఎస్ఎఫ్ఐ వాళ్ళు నా తెగింపు చూసి వాళ్ళు నన్ను కాలేజ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ కాలేజ్ ప్రెసిడెంట్ 94లో ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేయడం జరిగింది. అప్పుడు నుంచి యాక్చువల్గా ఎస్ఎఫ్ఐ పూర్తి స్థాయిలో నేను కాలేజీ చదువుతున్నప్పుడే మెంబర్షిప్ కానీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు మెయిన్ చాలా అధ్వాన పరిస్థితులు ఉండే. ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్ విద్యార్థుల హాస్టల్ సమస్యలు చాలా ఉండే. మెస్ ఛార్జ్ పెంపు కోసం చెలో హైదరాబాద్ ప్రోగ్రామ్స్ చాలా చేయడం జరిగింది. ఆ పెంపులో భాగంగా మెస్ ఛార్జ్లు కూడా పెంచుకునే ప్రయత్నం చేయడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి హంగర్ స్ట్రైక్ చేసి ఒక టెంట్ కింద కూర్చొని ఒక 10 రోజులు దీక్ష చేస్తే వాళ్ళకి మెస్ ఛార్జ్ 210 రూపాయలు ఇంక్రీజ్ అప్పుడు ప్రభుత్వం పెంచడం జరిగింది. అంటే విద్యార్థుల పక్షాన పోవడం చేయాలనేది ఆ రోజే నేర్చుకున్నాం చదువుతో పాటు. ఆ కంప్లీట్ డెడికేషన్గా ఎస్ఎఫ్ఐలో ఫుల్ టైమ్గా చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీకి రావడం జరిగింది. డిగ్రీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో అప్పుడు డిగ్రీ BA తీసుకోవడం జరిగింది. BA తీసుకున్నప్పుడు డిగ్రీ స్థాయికి పోయినాక ఏబీపీ విద్యార్థి సంఘంకు అప్పుడున్న పరిస్థితి మాకు ఎస్ఎఫ్ఐకి చాలా అంటే సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళు విద్యార్థులు మిత్రులు అయినప్పటికీ వాళ్ళ ఆలోచన విధానం కంప్లీట్గా గ్రామీణ విద్యార్థులను ఒక పూర్తిగా మతోన్మాదం వైపు తీసుకో ఆలోచన ఉండేది. చిన్న చిన్న విషయాన్ని కూడా దాన్ని ఒక ఇబ్బందికర మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ ఏమైందంటే గణేష్ పండుగ రాగానే కాలేజీలో గణేష్ పండుగ పెట్టాలి, గణేష్ విగ్రహం పెట్టాలనేది వాళ్ళ ఆలోచన విధానం. మేమందరం కాలేజీలో గణేష్ వాతావరణం తీసుకొస్తే రేపు నెక్స్ట్ వేరే పండుగ వస్తే వాళ్ళు పెడతారు, ఇంకొక పండుగ వస్తే ఇట్లా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ పెడతారు, ఇది కాదు విద్యా సంస్థల వాతావరణం చెడిపోవద్దు అని చెప్పేసి ఆ రోజుల్లో ఏబీపీ ఉన్న విద్యార్థులు బయట చేయడం జరిగింది. తప్పని పరిస్థితిలో అప్పుడు పోలీసులు వచ్చి ఇద్దరిని చెప్పేసి వినాయక విగ్రహాలు కాలేజీలో విద్యా సంస్థలు పెట్టదని చెప్పేసి తీర్మానం చేసి విరమించుకోవడం జరిగింది. అంటే అప్పుడు విజయం అంటే విజయంగా అనుకోలేం. విషయం ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాలి. ఒక మనమందరం ఇంట్లో కాడ ఖచ్చితంగా దేవుణ్ణి ఖచ్చితంగా మనం పూజిస్తాం మన అది. కానీ విద్యా సంస్థలు అనేది అది రాజకీయం చేయడం అనేది వాళ్ళు అప్పుడు నుంచే చేసుకునేవాళ్ళు, దాన్ని మేము ఖండించేవాళ్ళం. దాంతో ఆ విద్యార్థులకు మాకు కొంత వాళ్ళు నెగిటివ్ థింకింగ్ ఉండేవాళ్ళు. అంటే ఏదే కానీ విద్యార్థి సమస్యల పైన ఫైట్ చేసి వాళ్ళ ఫీజుల విషయంలో కానీ వాళ్ళు దక్కాల్సిన దానిపైన ఫైట్ చేయాలి తప్ప ఈ రాజకీయాల కోసం విద్యార్థి సంస్థలు వాడుకోవద్దు అనేది పూర్తిగా విశ్వాసం బలంగా ఉండేది. అట్లా డిగ్రీ కంప్లీట్గా అయిపో బీడీ కార్మిక సమస్యల పైన కానీ అప్పుడున్న రైతు కూలీ సమస్యల పైన కానీ SWF సమస్యల పైన కానీ పూర్తిగా అసంఘటిత కార్మికుల సమస్యల పైన పూర్తిగా పనిచేస్తూ ఒక అధ్యయనంగా చేస్తూ 5 సంవత్సరాలు చూస్తాగానే విద్యా వ్యవస్థ గడిచిపోయింది పూర్తిగా. అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు నువ్వు చదువుతున్నావా లేకపోతే అక్కడ పోయి ఎక్కడ చూసినా ధర్నాలు రాస్తా రోకలు అనుకుంటా తిరుగుతున్నావు అని మా ఫాదరు మొత్తుకునేవాడు. ఎట్లాగా చదువు అయిపోతే నేను అక్కడ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది 99లో. 99లో హైదరాబాద్కి వస్తే అప్పుడు నాన్ బోర్డర్ ఇష్యూ ఉండే. నాన్ బోర్డర్ ఇష్యూ పెద్ద ఇష్యూ. 99లో క్యాంపస్ రాగానే ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏబీపీ PDSU అన్ని విద్యార్థి సంఘాలు నాన్ బోర్డర్షిప్ సమస్యతో విద్యార్థులకు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ రోజు ఇప్పుడున్న మంత్రి కూడా లాఠీ చార్జ్ పొన్నం ప్రభాకర్ లాఠీ చార్జ్ అయింది. అప్పుడు మాకు ఉన్న కింద స్పిరిట్ ఉంది కాబట్టి విద్యార్థుల పక్షాన పోవడం జరిగింది. అంటే ప్రతి విషయం పూర్తి అవగాహనతో ఉన్నాం కాబట్టి అది విషయం అంత సీరియస్నెస్ మాకు ఉన్నది. ఇప్పుడు మేము 99లో చంద్రబాబు నాయుడు పెట్టిన జన్మభూమి కార్యక్రమం పాల్గొన్నాం. అంటే ఒక సర్వీస్ సెక్టర్ చేయాలి, ఎట్లా ఉంటుంది ఆ విలేజ్లో సర్వీస్ చేయాలి, మనం శ్రమదానం చేయాలి ఆలోచన విధానం. అంటే ఒకదానికే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో కూడా భాగస్వామ్యం అన్నమాట. అంత విషయం. అందులో భాగంగా NSS కార్యక్రమం కూడా చేసేవాళ్ళం కాలేజ్ నుంచి. నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది ఒక విలేజ్ దత్తత తీసుకొని ఆ విలేజ్లో
ఆ గ్రామాల్లో ప్రజలను కలుపుతూ భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ఒక శ్రమదానం స్వచ్ఛదానం అన్ని ఒక పాటించి కాలేజీలో మాకు నేర్పేవాళ్ళు. ఆ అంటే రకంగా అన్న ఉమ్, మీరు తెలంగాణ ఉద్యమం నుంచే ఉద్యమకారుడు కాలే, అంతకు ఉమ్. ముందు కూడా మీరు చాలా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చారు, నాకు అర్థమైంది ఇంతవరకు. నేను పోరాటాలు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు 99లో దరూరు మండలం ఇర్కిచెడు గ్రామం ఉంటే ఉమ్, ఆ ఇర్కిచెడు గ్రామంలో 2 క్లాసుల విధానం ఉండే. ఉమ్, అక్కడ అక్కడ అంటే అప్పర్ సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన ఒక గ్లాసు సపరేట్గా ఉండే, దళితులకు మిగతా వర్గాలకు సంబంధించిన ఒక గ్లాస్ ఉండే. మేము పోతే ఏం క్యాస్ట్ మీద అడిగితే ఆ క్యాస్ట్ చెప్తే ఒక గ్లాస్ ఇచ్చిండ్రు, ఇంకో క్యాస్ట్ వాళ్ళు వస్తే ఇంకో గ్లాస్ ఇచ్చిండ్రు, అడగడం జరిగింది. ఉమ్, దీనివల్ల ప్రయోజనం ఏముంది ఈ గ్లాసుల వల్ల మీకు అంటే ఇట్లా ఊర్లో పెద్ద మనుషులు పెట్టిండ్రు అందుకే ఇట్లా ఫాలో అవుతారంటే, నీవు ఏ గ్లాసు పెట్టినా నువ్వు వేడి నీళ్ళు మరిగించి ఆ వేడి నీళ్ళు మంచి చేసి ఆ గ్లాసు పెడితే ఎవరికైనా వాడుకోవచ్చు. కానీ నువ్వు ఆ గ్లాస్ నీవు వేరు చేసి నీవు దానివల్ల ప్రయోజనం ఉండదు, నీకు వచ్చే గిరాకీ కొందరు రాకపోవచ్చు, నీవు నష్టపోతావు. కాబట్టి ఆ మైండ్లోకి వెళ్ళి తీసేసి అందరు సమానంగా ఉండని చెప్పి చెప్పడైతే అక్కడ ఉన్న పెద్దలు వచ్చి అట్లా మేము ఒప్పుకోము, అది మా గ్లాస్ మాకంటే, ఉమ్, మీ గ్లాస్ మీకంటే మీరు సపరేట్ ఇంటికాడ చేసుకోండి, ఇది అందరూ బహిరంగ తాగే ప్లేస్లో కాబట్టి మీకు సపరేట్ గ్లాస్ అనేది మీ మైండ్లోకి వెళ్ళి తీసేయని చెప్తే ఆ రోజు ఒప్పించి చేసి మాకు మంచిగా అనిపించింది. మేము అక్కడ ఒక పాట కూడా పాడాను, బాంబుల వర్షం కురిసిన బారు ప్రియంగలు మోగిన ఉమ్, అన్న ఎత్తిన జెండా ఎత్తిన అంటే ఒక పాటతోనో స్లోగన్తోనో అట్లా ఒక మోటివేషన్ లాగా అయిపోయి ఉమ్, డిగ్రీ విద్యార్థులు అందరూ సపోర్ట్గా ఉన్నారు. విలేజ్ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు, లోకల్ వాళ్ళు కూడా మంచి పద్ధతి అని చెప్పిండ్రు. అంటే ఆ మనుషులకు చెప్తే చైతన్యం అవుతారు, చెప్పకపోతే మైండ్లో ఏదో దాగి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్యాస్ట్ ఎట్లా ఉంటుంది, మనం పెంపొంచే బట్టి ఉంటుంది, ఉమ్, మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. ఉమ్, ఇది కాదు మన సమాజం కలిసి ఉంటుంటే ఎంతో హ్యాపీగా ఉంటారు కదా. ఉమ్, ఇప్పుడు దానికి కావాల్సిన ఒక గ్లాస్ వేడి చేస్తే ఖచ్చితంగా దానికి ఒక మంచి ఉంటుంది. ఉమ్. అది తప్ప నువ్వు దాన్ని మనం అన్టచబిలిటీ క్యాస్ట్ అనేది ఉండదని ఆ రోజు మంచి అనిపించింది. మీరు ఇప్పటికీ పాటలు పాడుతున్నారా? పాటలు కాదు, అప్పుడు చిన్నప్పుడు ఉన్న పాటలే తప్ప మనం పాటలు నేను పోరాటాలే నేను ఎక్కువ చేసేవాను. ఉమ్, మన మిత్రులందరూ పాట పాడేవాళ్ళు, ఆ రకంగా మనం వినేవాళ్ళం, చూసేవాళ్ళం, ఉమ్, కోరస్ ఇచ్చేవాళ్ళం. ఉమ్, మనకు చిన్నప్పటి నుంచి నాకు పోరాటం అంటే ఇష్టం, ఉమ్, చిన్నప్పటి నుంచి పోరాటం అంటే ఇష్టం, నిలబడడం. ఉస్మానియా క్యాంపస్కు రాగానే నేను ఏబీపీలతో ఫైట్ అయింది. ఉమ్, ఏబీపీలతో ఫైట్ అయింది. వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే అందరి విద్యార్థులందరినీ టీవీలకు వచ్చి ఏబీపీ మెంబర్షిప్ తీసుకోవాలి, ఉమ్, బలవంతంగా మెంబర్షిప్ తీసుకోవాలి అని చెప్పేవాళ్ళు. ఉమ్, అది ఇది ఎక్కడి ఏబీ మెంబర్షిప్ అంటే సిద్ధాంతాలు ఏం చదవకుండా ఏం చేయకుండా మెంబర్షిప్ తీసుకొని బలవంతంగా అనేది విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులను భయపెట్టేవాళ్ళు. ఉమ్, అట్లా ఆ తరుణంలో నేను ఎన్ఎస్సీ జెండా క్యాంపస్లో కట్టిన. ఉమ్, ఎన్ఎస్సీ జెండా క్యాంపస్లో నేను ఆ రోజుల్లో కట్టానంటే ఎవరు కూడా ఊహించలేదు. అప్పుడు ఇప్పుడున్న అజ్మతుల్లో ఇప్పుడు చైర్మన్ గారు అజ్మతుల్ హుసేన్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ 2001లో. ఉమ్, నాకు అప్పుడు 2001లో నేను ఎంఎస్సీ జాగ్రఫీ నాకు క్యాంపస్లో సీటు, గవర్నమెంట్ సీటు కొట్టుకోవడం జరిగింది. ర్యాంక్ ద్వారా ఉమ్, నాకు సీటు కొట్టుకుంటే ఆ సీటు ద్వారా నేను వచ్చిన వెంటనే ఎన్ఎస్సీ జనరల్ సెక్రటరీ నన్ను అపాయింట్మెంట్ చేసిండ్రు. ఉమ్, నేను ఎన్ఎస్సీ జెండా కట్టి క్యాంపస్లో నేను ఆ రోజు నుంచి కూడా మా మిత్రులు ఉన్నారు చాలా మంది, దాసరి రవి రత్నం, ఇప్పుడున్న మేడిపల్లి సత్యం, ఉమ్, అంత మిత్రులు నాగలి వెంకటేష్ అంత ఫ్రెండ్స్గా ఉండి మేము ఎన్ఎస్సీ అని చాలా స్ట్రాంగ్ బలోపేతం చేయడం జరిగింది 2001లో. అప్పటి నుంచి పోరాటం అనేది దాదాపు 12 సంవత్సరాలు ఎన్ఎస్సీలో హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ చేశాను. అదేవిధంగా 2006లో క్యాంపస్ ప్రెసిడెంట్ చేశాను. నాకు ఈ చదువుతున్న సందర్భంలో ఎంఎస్సీ చేసిన తర్వాత పిహెచ్డి 2005లో నాకు అడ్మిషన్ రావడం జరిగింది. ఉమ్, వచ్చినప్పుడు నాకు రిమోట్ సెన్సింగ్, ఏరియల్ ఫోటోగ్రామెట్రీ, జిఎస్ పైన నాకు బొంబాయిలో రోల్టర్లో జాబ్ వచ్చింది ఉమ్, 2005లో. అది నాకు ఆర్డర్ కాపీ కూడా ఇచ్చి సెలక్షన్ చేసి పంపించిండ్రు. 25,000 రూపాయలు శాలరీ ఆ రోజుల్లో. వచ్చిన సందర్భంలో పార్టీ ఏం చెప్పిందంటే, ఎన్ఎస్సీ నువ్వు ప్రెసిడెంట్గా క్యాంపస్ పిహెచ్డి చేస్తున్నావు కాబట్టి నీవు కేపబిలిటీ ఉంటావు, నీకు అవకాశం బాగుంటుంది, ఉమ్, నువ్వు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ చేయమంటే నువ్వు బొంబాయి జాబ్ వదులుకొని ఈ క్యాంపస్ ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ షిప్ తీసుకోవడం జరిగింది. ఉమ్, అప్పుడు ఎందుకంటే ఏబీపీ చాలా స్ట్రాంగ్గా ఉండే, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉమ్, 2 సార్లు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూడా క్యాంపస్కు రావడం జరిగింది. ఉమ్, ప్రతిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పేరు పెట్టి కేవీ సార్ ఇప్పుడు కూడా నన్ను వెంకటేశ్వర పిలిచేవాడు. ఉమ్, మేము నిలబడి ఎన్ఎస్సీ విద్యార్థి సంఘాన్ని చాలా బలోపేతం చేయడం జరిగింది. ఎన్ఎస్సీ జెండా కట్టేవాళ్ళు కూడా లేరు ఆ రోజుల్లో. మేము అన్ని చేసి ప్రతి ప్రోగ్రామ్ ఎన్ఎస్సీ జెండా ఆవిష్కరణ కానీ చేయడం జరిగింది. ఉమ్. ఇప్పుడు మీరు బొంబాయిలో ఉద్యోగం వదులుకున్నారు, అట్లా ఎన్ని ఉద్యోగాలు వదులుకున్నారు? నాకు సెస్లో, సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్లో కూడా అప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ వచ్చినాయి 2012లో. అప్పుడు రాజీవ్ సాతో ప్రెసిడెంట్ ఉండే, నేషనల్ ప్రెసిడెంట్. ఇక్కడ ఉషేంద్ర రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ ఉండే. అప్పుడు 2012లో ఎలక్షన్ సిస్టమ్ రాహుల్ గాంధీ గారు జనరల్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు విద్యార్థులను
అంటే కొత్త యువతను కానీ విద్యార్థులు కానీ డెమోక్రటిక్ పద్ధతి ద్వారా ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవాలని చెప్పేసి ఆ చెప్పిన తరుణంలో సొంతంగా డెమోక్రటిక్ గా అంటే ఎలక్షన్ ద్వారా ఎన్నికైన వాళ్ళను పికప్ చేసే తరుణం. ఆ రోజు అసెంబ్లీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది. కేరళలో కొన్ని ఉదాహరణలు అండి. ఆ టర్మ్లో మేము నాకు సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ జాబ్ వచ్చినా కూడా వదులుకొని 2012లో ఎలక్షన్స్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో నేను పోటీ చేసి అక్కడ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది. అంటే అక్కడ నాకున్న లోకల్ సమీకరణ కూడా సహకరించలే. నన్ను కూడా ఎవరు లోకల్ కూడా రాజకీయాల్లో నేను పోటీ చేస్తా అంటే కూడా నేను ఒప్పుకోలే. వేరే క్యాండిడేట్ పెడతా అంటే కూడా నేను నాకు సొంత బలంతోన అందరినీ బూత్ వైజ్ గా మెంబర్షిప్ చేసుకొని ఎలక్షన్ ప్రెసిడెంట్ గా ఎలక్టెడ్ కావడం జరిగింది. అంటే నాకు ఆ ఎలక్టెడ్ కావడం నాకు ఒక మంచి గొప్ప అచీవ్ గా అనిపించింది. అంటే రాజకీయాల్లో ఎవరైనా సాధ్యమవుతుంది రాజకీయాల్లో అంటే దీనితో సంబంధం లేకుండా సక్సెస్ కావచ్చు అని చెప్పేసి 2012లో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ గా కావడం. అంత ముందుకు ఉద్యమం 2009లో 2005 నుంచి 9 మధ్యలో చాలా భయంకర ఉద్యమాలు జరిగినాయి. విద్యార్థి సంబంధించిన సంఘర్షణ బాగా ఇష్యూస్ జరుగుతున్నాయి. 2009లో ఫస్ట్ కేసీఆర్ నవంబర్ 29 దీక్ష చేసిండు. మా హాస్టల్ నిపిజి హాస్టల్ మాది. మేము పిహెచ్డి సీనియర్ గా ఉన్నాం. దాదాపు టీం అంతా ఉన్నది. మేమంతా శ్రీకాంత్ కానీ బాలరాజు కానీ కైలాష్ కానీ మా హాస్టల్లో మర్రి వెంకటేశ్వర్లు మిత్రులు ప్రభాకరు సోమిరెడ్డి అందరూ మేము అంతా టీమ్ గా మంచిగా స్ట్రాంగ్ ఉన్నాం. యూపీ హాస్టల్లో ఒక పరంగా ఉన్నాం. ఆ మూమెంట్ లో మేము ఉంటూ 2000 కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నప్పుడు అందరూ పార్టీలకు ఖచ్చితంగా నేను ఎన్ఎస్సీ సీరియస్ ఎన్ఎస్సీ తరఫు నుంచే రిప్రజెంట్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రం కావాలి, రాష్ట్రం 60 సంవత్సరాల కళ తెలంగాణ కళ సహకరించాలని చెప్పి లక్ష్యంతో మలదశ ఉద్యమంలో మేము క్రియేషన్ గా పనిచేసినాం. ఆ రకంగా మేము ఆ దీక్ష దగ్గర స్టిఫెన్ రవీంద్ర గారు లాఠీ చార్జ్ జరిగింది. ఆ రోజు అందరికి కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ ఉద్యమం రకరకాలుగా ఒక దారిలో వెళ్ళిపోతూనే ఉంది. ఆ తెలంగాణ ఉద్యమం అనేది మాకు ఒక జీవితంలో గొప్ప అనుభూతి సాధన సాధించిన దాంట్లో మేము ఉన్నాం. ఈ ఫలాలు మాకు ఈ రేపు భవిష్యత్ తరాలకు దక్కుతాయని మేము ఆశిస్తున్నాం. ఈ ఫలాలు మాకు దక్కలేదని మాకేం బాధ లేదు. తెలంగాణ సాధనలో మాత్రం మేము సక్సెస్ అనేది బాగా ఆలోచన. ఆ రోజు చెప్పినాం శ్రీమతి సోనియా గాంధీ డిసెంబర్ 9 ప్రకటన చేసినప్పుడే తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ ఖచ్చితంగా ఈ సబ్బండ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షాన ఉంటది, ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నెరవేర్చేది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ అనేది మేము ఆ రోజులనే చెప్పడం జరిగింది. డిసెంబర్ 6, 2009 ఏం జరిగింది? అది ఒక పెద్ద సంఘటన. ఉద్యమం జరుగుతుంది. అప్పుడు కిష్టయ్య గారు చనిపోయారు. ఉస్మానియా క్యాంపస్ లో అట్టుడుకుతుంది. ఆ అట్టుడుకున్న సందర్భంలో తెలంగాణ విద్యార్థులందరూ కూడా లాఠీ చార్జ్ విపరీతంగా ఆంధ్ర వ్యక్తులు వచ్చేసి పోలీస్ ఆఫీసర్లు కానీ అందరు కానీ విపరీతంగా లాఠీ చార్జ్లు బైండ్ ఓవర్లు చేసేవాళ్ళు. ఆ చేస్తున్న సందర్భంలో అప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు డిసెంబర్ 6 రోజు ఏమన్నా అంటే హైదరాబాద్ ను కేంద్ర పాలితం చేస్తున్నాడు. మేమందరం కూడా తట్టుకోలేకపోయినాం. హైదరాబాద్ లేని రాజ్యం మనం చూడలేం కదా, కేంద్ర ప్రాంతంగా చేస్తే ఆ తట్టుకోలేం. అదే అంత ముందుకు అదే అవార్డు నేను బై ఎలక్షన్స్ లో పామర్ ఎలక్షన్స్ మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు ఒక కేపీ గారు. పామర్ లో కూడా ఆయన ఆ మాట అన్నాడు. అంటే ఆయన ఇంటెన్షన్ అది ఉంది అనే మాకు తెలుసు. మేము మా హాస్టల్లో న్యూపీ హాస్టల్ డిస్కషన్ చేసుకుని హాస్టల్ కాలేజ్ దగ్గర టెంట్ దగ్గర మన ఓల్డ్ పీజీ మిత్రులు కానీ మిగతా ఏ హాస్టల్ బి హాస్టల్ మిత్రులందరూ అక్కడ స్ట్రైక్ చేస్తుంటే మేము ఒక టీం శ్రీకాంత్ మా చిన్నపల్లి శ్రీకాంత్ కానీ బాలరాజు కానీ నేను భక్త వెంకట్ కానీ కిష్టయ్య కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 20 బండ్లు తీసుకొని పోయి దానానందరికి పోయి అడగడానికి పోయినాం. దానానందర్ లేడు. అప్పటికి ఆయన ప్రిపరేషన్ అయినాడు. ఉస్మానియా విద్యార్థులు నా ఇంటిపై వస్తున్నారని చెప్పేసి బౌన్సర్లను ఒక 500 మందిని గ్యాదరింగ్ చేసి పెట్టుకున్నాడు. మేము పోయిన సందర్భం ఏంటంటే వాళ్ళు మాలాగా వచ్చిండ్రు అడగడానికి అనుకున్నాం. కానీ తీరా చూస్తే అక్కడ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు మాపై దాడి చేయడానికి ఉన్నారు గుండాలు. తర్వాత మాకు తెలిసింది అరే మేము వచ్చాం సారీ బై అని చెప్పారు విషయం. అంటే మేము చనిపోవడానికి కూడా రెడీ ఉన్నాం. విపరీతంగా కొట్టడం జరిగింది. అంటే వాళ్ళకు మూర్ఖులు. ఇప్పుడు రాజకీయ నీతి ఎట్లా ఉంటుంది అంటే ఒక నాయకుడు చెప్తే వాడు ఏం చెప్పింది అదే కరెక్ట్ అంటారు. మేము త్యాగాలు చేసి మేము గ్రామీణ వాతావరణం వచ్చి త్యాగాలు చేసి ఈ రాష్ట్రం హైదరాబాద్ ఒక రాష్ట్రం కోరుకున్నాం కదా. నేను అప్పుడు నా పిహెచ్డి నాది అర్బన్ జాగ్రఫీ హైదరాబాద్, సస్టైనబుల్ అర్బనైజేషన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సిటీస్ ఇండియా కేస్ స్టడీ హైదరాబాద్ ఒక తెలంగాణ లేకపోతే ఏం లాభం? కేంద్ర పాలితకు బంద్ అంటే రాజకీయ నాయకులు చెప్పింది ఫైనల్ అవుతుంది కదా సుధీర్. కాబట్టి మేము నిలబడి కొట్లాడి ఆ రోజు చేస్తే మాపై దాడి చేసి నాన్ బెయిలబుల్ కేసు చేస్తే మళ్ళీ తెలిసినాక దానం నాగేంద్ర నాది సారీ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వచ్చింది కాబట్టి దాన్ని నాన్ బెయిలబుల్ ను బెయిలబుల్ చేసిండు. ఆయన తెలుసుకొని రియలైజ్ అయ్యి అంటే విద్యార్థులు వీళ్ళంతా ఏదో టీఆర్ఎస్ పార్టీలో లేకపోతే ఇంకా వేరే అసంఖ్యాతులు కాదు, వీళ్ళు విద్యార్థులే జెన్యున్ విద్యార్థులే, దీంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి తెలుసుకొని
దాన్ని నాన్ బెయిలబుల్ కేసును బెయిలబుల్ చేసిండ్రు. ఆ రోజు అప్పుడు ఉన్న హోంమంత్రి సబితా రెడ్డి గారితో మాకున్న ఆడ విజయ్ కుమార్ ఉండే మా రాజకీయంగా అతను చెప్పేసి మామూలు బెయిలబుల్ గా మాకు ఇప్పించి జరిగింది. అది పెద్ద ఉద్యమం ఆ రోజు. ఎందుకంటే ఇక్కడ నుంచి క్యాంపస్ నుంచి బంజారాస్ పోయి దాడి చేయడం అంటే ఒక 500 మంది జుమ్మర్స్ వాళ్ళు ఎంత ఫైల్ మాన్లు ఎట్లుంటారు, అది బాడీ బిల్డర్స్ అని భయపడలేదు. అది ఒక గొప్ప మేము ఆ రోజు హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణ రావడం అంటే దాంట్లో ప్రాణపత్రం మాది అనేది మేము కోరుకుంటాం. అలా తర్వాత నెక్స్ట్ జనవరి 13 రోజు కూడా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అడ్డుకున్న విషయంలో ఆ రోజు మేము ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు కావాల్సింది సంతోషంగా లేరు, క్రీడలు కాదు కావాల్సింది, మాకు కావాల్సింది రాజ్యం మా సపరేట్ తెలంగాణ కావాల్సింది చెప్తే ఆ రోజు ఐపీఎల్ క్రికెట్ కూడా మ్యాచ్ అడ్డుకోవడం జరిగింది. అంటే అలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి జామా ఉస్మానియా కానీ అన్ని ఉద్యమాలలో పూర్తి స్థాయిలో టైం ఇచ్చి 5 సంవత్సరాలు పిహెచ్డి వదులుకోవడం జరిగింది. 2005లో నాది పిహెచ్డి అడ్మిషన్ వేసుకున్నాక 2013లో సబ్మిట్ చేసుకున్నా. అంటే ఉద్యమ కాలం మొత్తం 5 సంవత్సరాలు పొడిగించుకున్నాం. అట్లా దాదాపు ఉద్యమానికి అట్లా అయిపోయింది. ఇప్పుడు క్యాంపస్కి వచ్చిన ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడము, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడము, ఉద్యోగాలు కొట్టడము ఇదంతా ఉంటది. మీ జీవితంలో ఎప్పుడు అనిపించలేదా అట్లా ఉద్యోగం సాధించాలి అని? నాకు ఉద్యోగం అనేది చేస్తే నేను నా పిల్లల పిల్లలు బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంటది. కానీ రాజకీయంగా చేస్తే 10 మందికి ఇంకా ఎక్కువ సహకారం చేస్తుంది బాగా ఆశ, నా ఆశయం కూడా. ఎందుకంటే డబ్బు అనేది సంపాదన లక్ష్యం, అది జాబ్ చేసుకుంటే కొంతవరకు లిమిట్ ఉంటుంది. నా పరిధి ఎక్కువ ఉంటుంది. నేను ఈరోజు కులంగా తక్కువ ఉండొచ్చు అనేది మైండ్లో ఉందో అర్థం కావట్లేదు, అవకాశాలు నాకు రావట్లేదు, నాకేం బాధ లేదు. మన మైండ్ సెట్ ఏందో తెలియదు కదా. ఈ రోజు నడుస్తున్నది వ్యాపారంతో నడుస్తుంది రాజకీయాలు. కాబట్టి నాకు జాబుతో నేను తృప్తి పడలేను కాబట్టి రాజకీయాలు ఎంచుకున్నా. ఇప్పుడు మీరు ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు మీ మీద ఒక్క కేసు కూడా లేదా? కేసు మీకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో అడ్డుకున్నప్పుడు కేసు ఉంది. చాలా మేము సైన్స్ విద్యార్థులం కాబట్టి సైన్స్ విద్యార్థులుగా మేము అబ్స్కాండింగ్ చాలా విషయాల్లో అదర్స్ లో మమ్మల్ని పెట్టేవారు. ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కానీ వీళ్ళు జెన్యున్ గా ఉంటారు, పోరాటం చేస్తారు, చేసే వాళ్ళు కాదు అన్నట్టు మమ్మల్ని అదర్స్ లో పెట్టేవాళ్ళు. ప్రతి కేసులో మేము ఉన్నాము, అదర్స్ లో ఎక్కువ పెట్టేవాళ్ళు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో మాత్రం కేసులో ఉండడం జరిగింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అడుగున్నప్పుడు అసలు మీరు ఎన్ఎస్యుఐలకి రావడానికి అవకాశం ఎలా వచ్చింది? అయితే నేను చిన్నప్పుడు మా ఇంటి పైన కాంగ్రెస్ పార్టీ జెండా మా ఫాదర్ కట్టేవాళ్ళు. ఆ పక్కన టీడీపీ వాళ్ళ జెండా ఉండేది. మేము ఆ జెండా పుడితే కూడా మా జెండా కరెక్ట్ కట్టాలని కట్టుకునే వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ జెండా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం. ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ నేను బూత్ కమిటీ ఏజెంట్ గా కూర్చునేవాను. ఆ రోజు నన్ను కొంచెం చదువుకునేవాను కాబట్టి నన్ను బూత్ ఏజెంట్ గా కూర్చోబెట్టేవాళ్ళు. అంటే ఆ విలేజ్ స్థాయి వరకు మా బూత్లో. అట్లా కాంగ్రెస్ పార్టీ ఇష్టం. ఎన్ఎస్యుఐ అనేది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పరిస్థితిలో 2001లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు ఐటీ అనేది ఉద్యోగులు లేకపోవడం వల్ల ఆ రకంగా ఎన్ఎస్యుఐ అనేది నాకు పూర్తిగా అది కాంగ్రెస్ పార్టీ చాలా అన్ని వర్గాలకు ఆలోచిస్తుంది. ఒక రాజ్యాంగబద్ధంగా ఉంటది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటుగా సామాజిక తెలంగాణ ఉంటది, సమాన అవకాశాలు ఉంటది, ఒక లిబర్టీగా ఉంటది. కాబట్టి సౌభ్రత్వం, నేషనలిజం అన్నీ ఉంటది, సెక్యులరిజం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి ఈ ప్రజలకు మేలు జరుగుతుంది, దాని ద్వారానే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ 2001లో చేస్తూ 12 సంవత్సరాలు ఎన్ఎస్యుఐ క్యాంపస్ లో చేశాను. ఆ తర్వాత 2012లో కొల్లాపూర్ ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత పీసీ సెక్రటరీగా ఉత్తమ్ కుమార్ కమిటీలో 6 సంవత్సరాలు నిరంతరంగా ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ కావడం జరిగింది. సో ఆర్జిపిఆర్ఎస్ కూడా రాజీవ్ గాంధీ పెన్షన్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ తమిళనాడు ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. అంతకన్నా ముఖ్య విషయం మధ్యలో చాలా గొప్ప అవకాశం రాహుల్ గాంధీతో జర్నీ చేయడం నాకు గొప్ప అనుభూతి, గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నాకు కమిట్మెంట్ ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ నన్ను 6 మందిలో నన్ను సెలక్షన్ చేసి ఇంటర్వ్యూ పెట్టి తీసుకొని దిగ్విజయ్ సింగ్ గారు, ముకుల్ వాస్నిక్ గారు, కేసీ అందరు గారు తీసుకొని నన్ను సెలక్షన్ చేసి పార్టీ పరంగా నాకు అవకాశం కల్పించారు భారత్ జోడో యాత్రలో. ఆ గొప్ప అనుభూతి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి కావాల్సిన గొప్ప ఒక శక్తి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మన దేశంలో ఈ ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి, తప్పించే వ్యక్తి. ఇప్పుడు మీకు రాహుల్ గాంధీ గారికి సాన్నిహిత్యం ఎలా ఉండేది? అంటే సన్నిహితం అంటే ఇప్పుడు మేము భారత్ యాత్రి అనేసరికి మా మీద మంచి అభిప్రాయం మంచి ఉండేది. అంతకుముందు కూడా మాకు 2014లో మేము టికెట్ అయినప్పుడు పరిచయం ఉంది. 2018లో హరిత ప్లాజా హోటల్లో అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ గారు మరీ క్లియర్ చెప్పిండు. కుంతియా గారు ఉన్నారు, ఉస్మానియా విద్యార్థులకు దుర్గం భాస్కర్ కు, దర్వేల్ అన్నకు, మావతరాయికి, ఇట్లా కేతురు వెంకటేష్ అవకాశం ఉన్న వాళ్ళకి టికెట్స్ మీరు కల్పించండి, అవకాశం చేయండి, విద్యార్థి నాయకులు ఇస్తే మనం బాగుంటుందని చెప్పడం ఇది. అప్పుడు మా మనయ్య కృష్ణ కూడా చెప్పిండు, మనయ్య కృష్ణ కూడా అవకాశం ఉందని చెప్పిండు. అంటే అవకాశం రాహుల్ గాంధీ 2018 కూడా చెప్పిండు. ఆ సన్నిహితంతో పాటుగా మాకు ఈ యాత్రలో కలిసి రావడంలో మాకు మంచి
అంటే కమిట్మెంట్ పర్సన్స్, పార్టీ కోసం నిలబడి వీళ్ళు ఉండే వ్యక్తులు, ఓ సోషల్ కాజ్ కోసం ఉండే వాళ్ళు చెప్పేసి ఆలోచన. నేను 6 సార్లు ఇంటరాక్షన్ అని కూడా యాత్రలో ప్రతిసారి కూడా క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడింది. ఓబీసీ ఈ రోజుల్లో బీసీ క్యాస్ట్ సెన్సస్ లేకపోవడం వల్ల ఆర్థిక రాజకీయ అవకాశాలు రాకపోవడం, సమానత్వం లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో ఒక కేస్ స్టడీస్ గా చేసుకొని చెప్తే అక్కడ దాదాపుగా 42 లక్షల జనాభా అప్పట్లుంటే 20 లక్షల జనాభా బీసీ జనాభా ఉంది. కాబట్టి బీసీలకు 14 అసెంబ్లీ స్థానాల్లో 2 స్థానాలే బీసీలకు రావడం జరుగుతుంది. కాబట్టి చాలా అన్యాయంగా పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు కాబట్టి ఆర్థికంగా రాజకీయంగా నష్టపోతున్నారు. వీళ్ళకు ఈ రాజ్యాధికార దిశగా జనాభా లెక్కలు ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి రాహుల్ గాంధీతో షేర్ చేసుకోవడం జరిగింది. అట్లా మా ప్రయాణం సాగింది. రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా దేశం కోసం కావాల్సిన వ్యక్తి, ప్రజలకు చూసే వ్యక్తి. ఆ రోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రజల కోసం ఎట్లా ఆలోచించారో రాహుల్ గాంధీ నిక్కచ్చి నిలబడి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత ఈ దేశ ప్రజల కోసం కొట్లాడుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ మాకు ప్రధానమంత్రి కావడం లక్ష్యం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, దేశ ప్రజలు బాగుంటారు. ఈ దేశ ప్రజలు అన్ని రంగాల్లో కూడా, ఆర్థిక రంగాల్లో కానీ. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు టికెట్ రావడం లేదు, పదవులు రావడం లేదు, ఎందుకంటారు? దాన్ని మనము ఏ కోణంలో అంటే వాళ్ళు ఇచ్చే వ్యక్తులకు ఒక స్పృహ లేకపోవడం. వాళ్ళకి స్పృహ ఉండాలి. ఇప్పుడు 10th అయిపోయినాక ఇంటర్ చేయాల్సింది ఒక డిగ్రీ, తర్వాత పిహెచ్డి. క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి? నేను ఎన్ఎస్ఏ చేసిన, యూత్ కాంగ్రెస్ చేసిన, పిసిసిలో చేసిన, ఇప్పుడు ఏఐసిసి చేస్తున్నా. అంతకుముందు ముఖ్యం భారత జోడో యాత్ర, న్యాయయాత్రలో చేయడం జరిగింది. అంటే ఇచ్చే వాళ్ళకి స్పృహ ఉండాలి. స్పృహ లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇది ఒక అడుక్కుంటేనో, ఒక చేసుకుంటే లాబింగ్ చేసుకుంటేనో వచ్చేది కాదు. వాళ్ళకి స్పృహ ఉండాలి. ఎవరికి స్పృహ ఉండాలి? నేను చెప్పలేను వ్యక్తుల పేర్లు. ఇప్పుడు నేను నాకు బాధ అనేది, ఇప్పుడు ఒక కుల పరంగా, డబ్బు పరంగా, రాజకీయాల పరంగా ఉంటుందంటే అది తప్పిదం. ఈ రోజు వ్యవస్థ విచ్ఛిన్నం, వ్యవస్థలో ఎంత పెద్ద అయినా చరిత్రలో కలవరం కలిసిపోవాల్సిందే. వ్యవస్థలో ఎంత పెద్ద నిర్మాణం చేసినా కూడా. కానీ అందరికి సమానంగా అవకాశాలు రావాలనేది నా కోరిక. ఇస్తే పార్టీలో న్యాయం జరుగుతుంది. నాలాంటి వ్యక్తులకు ఇంత కష్టపడి జన్యుల విషయం వాళ్ళకి చేస్తే పార్టీకి న్యాయం చేయడం ఉంటుంది. ఇంకా కొందరు నన్ను చూసి ఇంకా కొందరు అవకాశాలు పార్టీలకు రానికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డబ్బు అనేది ఏమాత్రం పాత్ర పోషించడం లేదు అంటారా? అంటే ఏం లేదు, పాత్ర పోషించలేదు. ఈక్వేషన్స్ సెట్ కావాలి, సోషల్ ఈక్వేషన్స్ సెట్ కావాలి. సేమ్ టైంలో ముందుకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. కంపల్సరీ వచ్చే అవకాశం వస్తుంది. నా అవకాశాన్ని వేరే వాళ్ళు తీసుకొని లేదు. ఇప్పుడు ఎవరిని అడ్డంకులు వేసినా కూడా అది జరగదు. నాకు వచ్చే అవకాశం నాకు వస్తుంది. డబ్బుతో అయితే ఏం సంబంధం లేదు. డబ్బు అనేది అది కులబద్ధత కాదు. పార్టీలో పని చేయాలంటే డబ్బు అంటే అందరికి ఒకటే ఓటు ఉంటుంది. ఇప్పుడు డబ్బుతో కొనుక్కొని ఓటు వేస్తేనేది అది సరైన మార్గం కాదు. ఇప్పుడు మీకు ఏఐసిసిలో మంచి ప్రాధాన్యత దొరికింది, కానీ పిసిసి ఎందుకు గుర్తించలేదు? పిసిసి వాళ్ళు పిలిచారు, చెప్పారు. నేను ఏఐసిసి జాతీయ ఓబీసీ కొన్నాను కాబట్టి నేను ఏఐసిసిలో కంఫర్ట్గా ఉన్నాను. పార్టీలో పిసిసి వాళ్ళు నన్ను ఏఐసిసి ఏదైనా పార్టీలో ఒకటే పదవి ఉండాలి. నేను ఏఐసిసిలో ఉన్నా కాబట్టి ఏఐసిసి కార్యక్రమాలకు నేను రెగ్యులర్గా అటెండ్ అవుతుంటా. ప్రభుత్వంలో అవకాశం ఇస్తే భాగస్వామ్యం ఈ ప్రజాప్రభుత్వంలో చేసుకునే అవకాశం కల్పిస్తే ఇంకా ప్రజలకు మరింత సేవ చేసి ఇంకా ప్రభుత్వంలో నాకంటూ కొంత ఈ ప్రజలకు ద్వారా చేరుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నాను. మీకు ఎప్పుడు అనిపించలేదా అన్న, ఎందుకు వచ్చిన ఉద్యమాల్లోకి, ఎందుకు వచ్చిన పార్టీలోకి, రాజకీయాల్లోకి అని మీకు ఎప్పుడు నిరాశ కలగలేదా? నిరాశ అంటే నేను ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నా స్థితప్రజ్ఞలాగా అయిపోతుంది పరిస్థితి. అంటే ఇప్పుడు నిరాశ అనుకుంటే నిరాశ అవుతాం. లేదు, ఇంకా మనం ప్రజలకు చేయాలి తపన, ఈ ప్రజల కోసం మనం నిలబడాలి, ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజల పక్షాన, వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉంది కాబట్టి ఆ ఫస్ట్ నుంచి నాకు అవకాశం చేసిన కాబట్టి దీని నుంచి నేను నిరాశ చెందట్లేదు. రాజకీయ పదవి కోసమే నేను చేయట్లేదు. రాజకీయ పదవి కావాలి, నాకు ఏదో కావాలి, గుంజుకొని తీసుకోవాలని లేదు కాబట్టి మనం ఒక రకంగా సంతృప్తి పడుతున్నాం. వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మనం పిలిచి ఇప్పుడు ఎందుకు ప్రజల ముందుకు వస్తాం? మనం అన్యాయం అవుతుంది అనేది ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ఈ సమాజం పట్ల చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిక్కరగా ఎంతో మంది ఎన్నో పార్టీలు మారుతున్నారు. ఈ రోజుల్లో అధికారం ఎక్కడుంటే అటువైపు ఉన్నారు. అలాంటి వ్యక్తులకే అవకాశాలు వస్తున్నాయి. అలాంటి వ్యక్తులే మన్న పొందగలుగుతున్నారు, వాళ్ళే గొప్పలు అవుతున్నారు. ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే అన్న, పూటకో పార్టీ మార్చే ఈ దేశంలో మీరెందుకు పార్టీ మార్చట్లేరు? ఈ దేశానికి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ, దిశ కావాల్సింది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది. అప్పుడు భారతదేశం స్వాతంత్రానికి నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపి, కమలా నెహ్రూ వాళ్ళు అంత దేశం కోసం వాళ్ళు చేసిన గొప్ప వ్యక్తులు. అదే ఇందిరాగాంధీ కూడా ఈ దేశం కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. గరీబ్ హఠావో, 20 సూత్రాల ప్రణాళిక, ఎన్నో చేయడం జరిగింది. బ్యాంక్ జాతీయకరణ, అలాంటి గొప్ప త్యాగాల కుటుంబం. రాజీవ్ గాంధీ న్యూ టెక్నాలజీ, ప్రతి ఒక్క దగ్గర సెల్ ఫోన్, ఈరోజు టెక్నాలజీ, కంప్యూటర్ యుగం.
73, 74 అమెండ్మెంట్స్, పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థ, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు. అదే యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం, అంటే దాదాపుగా ఈ ప్రజల కోసం ఎంజీ నరేగా చాలా గొప్ప పథకం. ఉపాధి హామీ పథకం ఈరోజు అన్ని వర్గాలకు ఈరోజు తృప్తిగా మనకు 350 రూపాయల దాకా పర్ డే వస్తుందంటే ఉపాధి హామీ పథకం పెద్ద గొప్ప పథకం. అలాంటి ఈ పథకాలు ఆలోచించేది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈ దేశ ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. మనకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం లక్ష్యం, మనకు పదవి రావడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఈ దేశ ప్రజలు ఈ రోజు విభిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులు భిన్నత్వం లేకుండా మన దేశం, ఆ దేశం ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఈ దేశ సంస్కృతిని మనం కాపాడుకునే బాధ్యత, ఈ సంపద కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. అది రాహుల్ గాంధీతో సాధ్యమవుతుంది కాబట్టి, ఆ విశ్వాసం బలం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం లక్ష్యంతోనే మేము అందరం పనిచేస్తున్నాం. ఆయన గొప్ప మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీ. ఈ భారత రాజ్యాంగాన్ని, కాంగ్రెస్ పార్టీ అంటే భారత రాజ్యాంగం, ఆ నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాము. ఇప్పుడు అన్న, మీరు ఇంత జెన్యున్ గా ఒక పార్టీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన మీకు సంతృప్తి కలిగిస్తుందా? ఇప్పుడు సంతృప్తి ఖచ్చితంగా కలిగిస్తుంది. పరిపాలన ఇప్పుడు గత ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు 16,000 మిగులు బడ్జెట్ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుగా చేసిండ్రు. ఇప్పుడు మనం ఏదన్నా ఈ రాష్ట్రానికి సంపదకు మనం మిగులు బడ్జెట్ ఉంటే మనం చేయొచ్చు. మనకు హామీలు చాలా మనం ప్రజలకు ఇచ్చేస్తున్నాం, 1 by 1 నెరవేరుస్తున్నాం. ఇప్పటికి 6 పథకాలు. ఇప్పుడు నిన్న కూడా మేము కొంత సర్వే చేయడం జరిగింది. అంటే ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, అదేవిధంగా గ్యాస్ సంబంధించిన కనెక్షన్స్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, పథకాలు అనేది ఖచ్చితంగా ప్రజలకు చేరాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. నెరవేర్చుకుంటా వన్ బై వన్ నెరవేర్చుకుంటా ప్రజలకు అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు సంతృప్తున్నారు. ఈ ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మా పైన ఉంది, నెరవేర్చాలి. ఎందుకంటే ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని చేయడం అంటే అంత పరిపాలన అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మొత్తం పూర్తిగా విచ్ఛిన్న చేసిపోయింది రాష్ట్రాన్ని. వాళ్ళ కుటుంబం వ్యాపారాలు వాళ్ళకి తప్ప ఏం లేదు, విచ్ఛిన్న పోయి చేసిపోయింది. వాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి హక్కు లేదు, వాళ్ళు ఎలాంటిది అర్హత లేదు. ఈ ప్రజల పక్షాన నిజంగా ఫలాలు దక్కాలని కూడా ఈరోజు గొప్ప వర్గీకరణ విషయంలో చేయడం జరిగింది, ఒప్పించి. ఇప్పుడు కులగన్న కూడా మళ్ళీ రీసర్వే, రేపు 16 నుంచి 20 వరకు కులగన్న రీసర్వే చేస్తున్నారు. ఎందుకోసం? బీసీలు ఈరోజు రాహుల్ గాంధీ కోరిక మేరకు ఈరోజు ఛాలెంజ్గా ఈ రాష్ట్రం ప్రభుత్వం కామా డిక్లరేషన్ ప్రకారం 42% చేయాలని లక్ష్యంతోన ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు, బట్టి కుమార్ గారు నాయకత్వంలో, ఈ మంత్రివర్గ నాయకత్వంలో పూర్తిగా న్యాయం చేసి బీసీల పక్షాన నిలబడి చేయాలని లక్ష్యంతో చేస్తుండ్రు. ఇప్పుడు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ పీసీ ప్రెసిడెంట్ గారు పవర్ ప్లాంటేషన్ ఉంది ఈ బీసీ కులగన పైన. కాబట్టి ఇప్పుడు మన సంవత్సరంలో మనం 1 by 1 చేసుకుంటా పోవాల్సి ఉంటుంది. కొన్ని కావాల్సిన ప్రతిపక్షాలు కుట్ర చేస్తుంటాయి. కొందరు మతాలకు అధికారం కోసం, దాహం కోసం వాళ్ళు ఆశపడుతుంటారు. సెంట్రల్లో మాకు అధికారం ఉంది, మేము ఇయ్యాము అంటే ఎమోషన్స్ థింగ్స్ చేస్తుంటారు. మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎట్లా మాట్లాడారు, ఒసామా బిన్ లాడెన్ వాళ్ళ పేర్లు పెట్టుకోమంటాడు. అంటే అదేమన్నా తీవ్ర సంస్థలు పెట్టుకునేవాడు. ఇంద్రమ్మ ఇండ్లు పెడితే ఆయన కడుపు నొప్పింది. ఈ ప్రజలకు హక్కును చేర్చుకునే ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసుకునేది ఇందిరమ్మ ఇల్లు పెడితే కూడా కడుపు నొప్పి ఉంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది అంటే మైండ్ సెట్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. కేంద్రం నుంచి నేను నిధులు ఇయ్యం, 10% ఇచ్చే నిధులు కూడా ఇయ్యం మేము ఇందిరమ్మ పేరు పెడితే. అంటే వాళ్ళు చేసేది ఒకటి. ఈరోజు కులగన్న పైన బీజేపీ స్టాండ్ ఎంత ఘోరంగా ఉంది. సెంట్రల్లో ఇప్పుడు సెన్సస్ చేసేది బీజేపీ చేయాలి. కులగన్న చేస్తే అన్ని వర్గాలకు అవకాశాలు వస్తుంది, జాతీయ గన్న. అది చేయకుండా అది తప్పు పట్టకుండా ఇక్కడ లెక్కలు తప్పు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జనాభా ఉంది అన్ని క్వశ్చన్ చెప్పాలి. ఫస్ట్ నువ్వు కేంద్ర మంత్రిగా, సహాయ మంత్రిగా ఫస్ట్ మీ దేశ ప్రధానమంత్రి మోడీ గారిని ఈ దేశ ప్రజల లెక్కలు తీయమని చెప్పి. ఈరోజు ప్రతి ఒక్కరికి గొర్రెలకు, కుక్కలకు, నక్కలకు, పందులకు అందరికి లెక్కలు ఉన్నాయి, బీసీలకు లెక్కలు లేవు. 1931 చేసిన లెక్కలు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు లెక్కలేదు. బీసీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఈ దేశంలో ఉన్నారు. అంత అధ్వాన పరిస్థితిలో బీసీలు ఉన్నారు. ఇప్పుడు నీవు సెంట్రల్లో 10 సంవత్సరాల అధికారంలోకి ఉన్నావు కదా, బీసీలు అంటే భయం, భారత రాజ్యాంగం అంటే భయం. అది ఆలోచన విధానం పెట్టుకొని ఈరోజు మళ్ళీ ఏదో
సవితల్లి ప్రేమలాగా చూపించుకుంటూ నీవు ముందుకు పోతుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తాయి. ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా అందరు కూడా ఫలాలు అందుతున్నాయి. దాన్ని నెమ్మదిగా విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా ఇంటిగ్రేషన్ చేస్తూ, ప్రైవేటైజేషన్ కూడా పూర్తిగా అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కులగణన చేసినాక అందరికీ అవకాశాలు 40% కల్పిస్తారు. ఖచ్చితంగా ముందుకు ప్రజాప్రభుత్వం సాగుతుంది. అందరికీ కూడా సంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ కూడా ప్రజాప్రభుత్వం అవకాశం ఉంటుంది మళ్ళా. ఇప్పుడు మీరు రాజ్యాంగం మీద ప్రేమతోని, దళితుల మీద ప్రేమతోని, దళితోద్యమాల్లో కూడా మీరు పాల్గొన్నారు. కులవిక్షతో నేను ఆ రోజుల్లోనే చేశాను. కులవిక్షత పోరాట సమితిలో ఇప్పుడున్న శ్రీపీంపాటి జనమేశ్వరి గారు మేము మా మండల నాయకత్వంలో చేసినప్పుడు నేను 96లో చేశాను. కులవిక్షత పోరాట సమితిలో ఆ రోజుల్లో చేశాము. దళిత ఉద్యమాలంటే ఇప్పుడు అన్టచబిలిటీ అనేది ఈరోజు మనువాద సిద్ధాంతంకి మేము వ్యతిరేకం. ఖచ్చితంగా మనువాదం కోరుకునేది ఆ రోజుల్లో చదువు చదువుతున్న చెవులో సీసం పోసి కరిగించే వాళ్ళు అనుకునే వాళ్ళం. అలాంటి పరిస్థితి ఏర్పడేది. అంటే చదువు ఒకరికే అంకితం కాదు కదా. కాబట్టి భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు సమానత్వం కావాలనేది మన లక్ష్యం. ఇప్పుడు ప్రస్తుతం కూడా దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. ఇంకొకటి, రాజ్యాంగాన్ని అవమానించేలాగా, అంబేద్కర్ని అవమానించేలాగా అమిత్ షా గారు మాట్లాడుతున్న మాటలు వింటే మీకేమనిపిస్తుంది? అమిత్ షా ఆయన మైండ్ సెట్, ఆయన ఆర్ఎస్ఎస్ లో ఒక రిమోట్. ఇప్పుడు ప్రపంచం మొత్తం అత్యధిక విగ్రహాలు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఆయన గొప్ప మహానత వ్యక్తి. ఈ దేశ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ అన్ని వర్గాలకు, ఒక పక్షాన కాదు, ఒక కులానికి, ఒక మతానికి నాయకుడు ఆయన. అన్ని వర్గాలకు ఈ దేశ ప్రజలు, ఈ దేశం బాగుపడాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే భారత రాజ్యాంగం వర్ధించాలి. అంత గొప్పగా రాసిన వ్యక్తి అంబేద్కర్ అంటే ఆయన ఏమంటాడు, ఆ అంబేద్కర్ అనే బదులు దేవుణ్ణి అంటే, ఇప్పుడు గాలిలో దేవుని దీపం పెడితే దేవుడా అంటే కాదు కదా. దేవుడు అనేది మన మనసులో, మన ఇంట్లో, మన మందిరంలో ఉండే దాన్ని మతం ఉన్మాదగా రాజకీయంగా వాడుకునేది బీజేపీ, దాని పేరు చెప్పి. కానీ ఈరోజు అంబేద్కర్ లేకపోతే ఆయన పార్లమెంట్ లో ఆ సీట్లో ఉండేవాడా? ఆ సీట్లో ఉండేవాడు కాదు కదా. ఎక్కడో ఆయన చేసిన ఎక్కడో ఉండేవాడు. ఆయన చేసిన తప్పిదాలు ఇప్పుడు అంబేద్కర్ కల్పించిన కాకే కదా. ప్రధానమంత్రి సీట్ కానీ, మంత్రి పదవి కానీ, ఈ వాళ్ళకు ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ కానీ అది మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు తల్లిపాలు తాగితే తల్లి రొమ్ము గుద్దినట్టు మాట్లాడడం చాలా బాధాకర విషయం. ఈరోజు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండబట్టే ఈరోజు ప్రజలకు అందరికీ కూడా ఉంటుంది. ఖచ్చితంగా అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకుంటే ఈ దేశంలో అన్ని వర్గాలకు సమానత్వం వస్తుంది. ప్రస్తుతం సెంట్రల్ లో బీజేపీ పరిపాలన ఎలా ఉందంటారు? బీజేపీ పరిపాలన ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక మతం సంబంధించిన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ, అఖండ రాష్ట్రం అనే ఒక హిందూ రాష్ట్రంగా అనే మైండ్ సెట్ తో తప్ప, ఒక పాసిజ్ ఐడియాలతో ముందుకు పోతున్నారు తప్ప అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా. ఈ రోజు 80% మంది హిందువులు ఉన్నారు. 80% హిందువుల్లో బీసీలు ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి. ఒక రోజు ఫీల్డ్కి వచ్చి చూడమని చెప్పు. ఈ రోజు కరోనా పరిస్థితుల్లో కుల వృత్తులు మొత్తం ధ్వంసమైనాయి. ఏ కుల వృత్తి కూడా పేటెంట్ చేతు హక్కు లేదు. చాలా చిన్న కులాలు, సేవా ఉత్పత్తి కులాలు అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా వచ్చే పరిస్థితి లేదు. దినదిన గండంగా జీవనం కొనసాగిస్తారు ప్రతి వ్యాపారస్తులు. వాళ్ళ పరిస్థితి ఫస్ట్ చూడమని చెప్పు. ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం అవుతున్నాయి. రైల్వేలు కానీ, రోడ్స్ వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, అన్ని రంగాలు కూడా ఆదానికి, ఎయిర్పోర్ట్స్ కానీ అన్ని ప్రైవేట్ పరం అవుతున్నాయి. అంటే ఎవరి లబ్ధి కోసం పరిపాలన చేస్తున్నారు? ఆదాని అంబానీ కోసం దేశం కాదు కదా. కాబట్టి ఈ దేశ ప్రజల కోసం కావాల్సింది తప్ప ఓన్లీ కార్పొరేట్ వ్యవస్థ కోసం కాదన్నది ఉండాల్సింది తప్ప బీజేపీ ఈరోజు ఆదాని అంబానీ కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీకేం పదవులు రావట్లేవు. ఇక్కడతో ఆగిపోవాలనుందా, ఇంకా ముందుకు పోవాలనుందా మీకు? నా జీవితం కొన ఊపిరినందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. పదవుల కోసం పనిచేసే వ్యక్తిని కాదు. నిజంగా కూడా వాళ్ళకు స్పృహ ఉండాలి. నన్ను పార్టీ ఏ విధంగా అధికారం ఇస్తుంది, లేదా పార్టీలో ఏ పదవి ఇస్తుంది వాడుకుంటా అనేది వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలియాలి. ఇప్పుడు బయట మీకేం అవమానాలు జరగట్లేవా? మీకు పదవులు రావట్లేవు, టికెట్ రావట్లేదు అని చాలా అవమానాలు జరుగుతున్నాయి. చాలా మంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ సిఐలు అయినరు, డిఎస్పీ అయినరు, ఆర్డీఓలు అయినరు. నాతో పాటు చదివిన వాళ్ళు సిటీఓలు అయినరు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని వేలాడుతావు, నీకు కాంగ్రెస్ పార్టీలో ఏమి ఇయ్యరు, నీకు గుర్తింపు ఇయ్యరు, నీవు లాబింగ్ చేయలేవు, నీ వల్ల కాదు, నీ శక్తి కాదు, నీవు మంచిగా ఏదో జాబ్ చేసుకొని ఉండవని చెప్తారు. అవమానాలు చేస్తారు. ఇంట్లో కుటుంబాల్లో కూడా వాళ్ళు కూడా అంటారు, నీకు సొంత ఇల్లు లేదు, ఇంకా ఇప్పుడే నీవు ఏమి రాజకీయాలు ఏం చేస్తావు, పిల్లలు పెద్దగా అవుతారు, చదువు పిల్లల విషయం వల్ల నీవు ఇట్లనే నమ్ముకుంటే ఎట్లని అంటుంటారు. కానీ ఒక బలమైన నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి లక్ష్యంతోనే నేను ఒక బలమైన కఠోర దీక్షతోనే పనిచేస్తున్నా. వీళ్ళు పదవులు ఇస్తారనేది ఇవ్వరనేది కాదు.
ఈ ప్రజలకు ఇప్పుడు నేను ఇంకా కొంత బెటర్గా బతుకుతున్నా, అంతకన్నా చాలా ఇబ్బందిగా బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయాలనేది ఆ లక్ష్యం, ఆ సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి పడుతున్నాను. ఉమ్. ఇంకా అనేవాళ్ళు అంటుంటారు, వ్యక్తుల కోసం మనం దాంతో ఆగిపోవద్దు అనేది ఆలోచన. వేరే ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదా? నా వైపు చూడరు. ఉమ్. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఒక ఫిక్స్ అయిన వ్యక్తి, కఠోరమైన ఒక లక్ష్యంతో ఉన్న వ్యక్తి కాబట్టి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వెంకటేష్. ఆ బ్రాండ్ అయితే నాకు కొల్లాపూర్ ప్రాంతంలో ప్రజలని చెప్తారు, ముమ్మడి జిల్లాలో చెప్తారు, రాష్ట్రంలో చెప్తారు, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే చెప్తారు. ఒక ఐడియాలజీతో నేను ఉన్న వ్యక్తిని కాబట్టి నన్ను ఏ పార్టీ అడగదు, అడగలేరు కూడా, ఆ ధైర్యం చేయలేరు. ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ ఇష్టపడతారు, వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఏమైనా వెంకటేష్కి ఇస్తే మంచిగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అసలు పని వ్యక్తిని, ఆ ప్రతిపక్షాలు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా తెలుసు నేను చేసిన శ్రమ, కఠోరమైన దీక్ష పార్టీ పక్కట్ల, కాబట్టి నన్ను ఎవరు అడగరు. నేను కాంగ్రెస్ పార్టీ అనేది రాహుల్ గాంధీ అనేది లక్ష్యం, ప్రధానమంత్రి కావాలి లక్ష్యం. అంత బలమైన నమ్మకంతోనే నేను పనిచేస్తున్నా. మీ కుటుంబం ఎలా ఫీల్ అవుతుంది? కుటుంబం ఇబ్బంది పడుతుంది. యాక్చువల్ మా మిస్సెస్ యాక్చువల్గా ఇబ్బందికరంగానే జీవనం ఉన్నది. ఇంట్లో చిన్న ఆమె మేరకు కొంత ఎన్నో శారీ బిజినెస్ లాగా పెట్టేసి కొంత వర్క్స్ సంబంధించిన దాంట్లో చేయగలుగుతుంది. నేను ఇంతకు గతంలో పార్ట్ టైం లెక్చర్ చేసింటే నిజాం కాలేజ్లో, ఇప్పుడు ఏం చేయట్లేదు. యాక్చువల్గా ప్రజెంట్ ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా రన్ చేయగలుగుతున్నాం. మూమెంట్ అట్లే చేస్తున్నాం. వ్యవసాయం కూడా ఊర్లో కొంత పొలం ఉంది, అది కౌలుకియడం జరిగింది. ఏదో మన జీవన విధానం సరిపోయిన పరిస్థితుల్లో ముందుకు సాగడం జరుగుతుంది. రీసెంట్ గా ఢిల్లీ ఎలక్షన్స్ కూడా చూసాం మనం. రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారంటారా? ఇక ముందు 100% రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారు. ఈ రోజు ఢిల్లీలో అధికారం కాదు, యాక్చువల్ గా ఆ రోజు శిలా దీక్షిత్ పైన ఒక కుట్రపూరితంగా అవినీతి పరులని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ రావడం జరిగింది అధికారంలోకి. ఈరోజు మా ఓటు శాతం పెరిగింది, 17% ఓటు శాతం పెరిగింది మాకు కాంగ్రెస్ పార్టీ. అంటే పంజాబ్ లో కూడా మాకు డెఫినెట్ గా మా అధికారంలోకి వస్తాం. ఈరోజు అది మాకు రావాల్సిన ఓటు బ్యాంకింగ్. యాక్చువల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దక్కాల్సిన సీటు అన్ని రాష్ట్రాల్లో పోతుంది కదా, అన్ని రాష్ట్రాలు పెరుగుతున్నాం మేము. ఈవీఎం పైన మాకు ఒక అపనమ్మకం ఉంది. ఈవీఎం మిషన్స్ లేకుంటే బాగుంటుందని ఆలోచన విధానం. దాంతో పాటుగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ దేశ ప్రజలు, ఈ దేశాలు కోరుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ అంటారా? ఈవీఎం మిషన్లు లేకుండా జరుగుతాయంట ఎలక్షన్లు. బ్యాలెట్ పేపర్ రావాలని కోరుకుంటున్నాం మేము. బ్యాలెట్ బాగా పద్ధతి ద్వారా వస్తే ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా ఇష్టపడతారు, కోరుకుంటారు. మ్యానిపులేషన్ ఉండదని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినది, ఇప్పుడు పోలింగ్ అయిన దానికన్నా ఎక్కువ పోలింగ్ అయితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నువ్వు సాయంత్రం 5 o'clock అయిన ఓటింగ్ శాతం, దాన్ని నువ్వు 2 days తర్వాత పెంచుకుంటే ఎట్లా ఉంటుంది? ఎవరిని నమ్మాలి? అది తప్పిదం కదా. ఈ దేశం ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకునే ప్రజాస్వామ్యంలో నీవు ఎన్నుకోకుండా నువ్వు ఎట్లా ఓటు శాతం పెంచుతావు? ఆ అపనమ్మకం కదా. దాన్ని మనకు చేయాలి, క్లియర్ చేయాలి. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నది, ఎలక్షన్ సిస్టమ్ కోరుకునేది, బ్యాలెట్ పేపర్ కోరుకుంటే సంతోషకరం కదా. ప్రజలు నిర్ణయిస్తే, ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు పరిపాలిస్తారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అంటున్నారు మణిపూర్లో రాష్ట్రపతి పాలన పెట్టింది. ఎందుకోసం? ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏంది? అది బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పరిస్థితి ఏంది? అంటే దాదాపుగా ఈ ప్రజలందరూ చూసుకునేది కాంగ్రెస్ వైపే. ఈ వర్గాలను చూసుకునేది, ఈ దేశంలో ఉన్న అత్యధిక 95% మంది ప్రజలు చూసుకునేది కాంగ్రెస్ పార్టీ వైపే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. దాదాపుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 400కు పైగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మొన్న యూపీ ఎలక్షన్స్ లో నేను పోవడం జరిగింది, పార్లమెంట్ ఎలక్షన్స్ లో, రాయ్బీర్ ఉత్తరప్రదేశ్ లో. అంతా కూడా ప్రజలందరూ పంజా ఇష్టపూర్వకంగా కోరుకుంటారు. ఇప్పుడు బీజేపీకి మతం ఉంది, మతోన్మాదం ఉంది, అనేక రకాల దేవుళ్ళ పేర్లు చెప్పి రాజకీయం చేసే ఒక ఎత్తుగడలో ఉంది. కాంగ్రెస్ కి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం, సంవిధాన రక్షణ కదా, సెన్సెస్ కదా, బీసీ లెక్కలు కావాల్సింది కదా, ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ 95% మంది కావాల్సిన వర్గాలకు కావాల్సింది కదా, సామాజిక రాజకీయ ఆర్థిక సమానత్వం కావాల్సిన లక్ష్యం కదా కాంగ్రెస్ పార్టీకి అదే కదా. అందరికి సమానత్వ అవకాశాలు కావాలని కోరుకునేది. ప్రైవేటైజేషన్ వద్దు కదా. ఈ ఉన్న ప్రభుత్వ సంస్థలను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీకే ఉంది కదా. రాహుల్ గాంధీ నిరంతరం కూడా అదే ఫైట్ చేసేది. కార్పొరేట్ వ్యవస్థ వద్దు, అదాని అంబానీ ప్రైవేటీకరణ వద్దు, కాంట్రాక్టీకరణ వద్దు, సరళీకరణ వద్దు అని కోరుకున్నది. ఈ ప్రజా వ్యవస్థ, ప్రజాప్రభుత్వం కావాలని కోరుకునే వ్యక్తిగా రాహుల్ గాంధీ. కాబట్టి ఈ ప్రజల పక్షాన నిరంతరం పోరాడతాడు, ప్రతిపక్షాన్ని నిలబడతాడు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ఢిల్లీ ఇవన్నీ పక్కన పెడితే, మీరు పుట్టిన ప్రాంతం, మీరు పెరిగిన ప్రాంతంలో కూడా చాలా పేదరికం ఉంది. ఇంకా దానికి మీరేమంటారు? ఫలాలు దక్కట్లేదు ప్రజలకు. ఇంకా కారణం గ్యాప్ ఏమొస్తుందంటే, ఎన్నుకున్న నాయకుడు ఒక విలేజ్ లో 2-3 ఎంచుకొని
ఆ ఫలాలు అంతవరకు ఆగిపోతున్నాయి. కానీ గ్రామ ప్రజలకు చేరుతలేవు. అంటే మొత్తం చేరుతలేవంటే కొంతవరకు చేరుతున్నాయి. రేషన్ కార్డ్స్ కానీ, పింఛన్స్ కానీ అవి నేరుగా పోయేటివి కాబట్టి నేరుగా పోయేటి చేరుతున్నాయి. మిగతా అభివృద్ధికి సంబంధించిన ఫలాలు కానీ మిగతా అందరినీ ఒక యూనిట్గా చేయట్లేదు. ఒక వ్యక్తి ఒక ఇద్దరి విలేజ్లో ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో నడిపించే రాజ్యం అనేది చాలా ప్రమాదకరంగా అవుతుంది. కాబట్టి పేదరికానికి కారణం అనేది నేను పూర్తిగా బలంగా నమ్ముతున్నాను. ప్రజలకు ఎప్పుడైతే చేరుతుందో ప్రతిదీ కూడా అన్ని రంగాల్లో భాగస్వామ్యం అవుతుందో అన్నిట్లో ప్రభుత్వం వచ్చే ప్రతి పథకం కూడా అప్పుడు ఆ విలేజ్ కానీ ఆ ప్రజలు కానీ కొంత ప్రభుత్వ ఫలాలు దక్కడానికి అవకాశం ఉంటే ప్రజలు కూడా చేరుకుంటాయి. కానీ నాయకత్వం అతని సొంత నాయకత్వం బిల్డప్ చేయడానికే ముఖ్య కార్యకర్తలను పెంచి పోషించడం వల్ల ప్రజలకు ఫలాలు చేరుతలేవు. అట్లా ఆ వ్యక్తి ఎందుకోసం అట్లా చేస్తున్నాడు అనేది గమనిస్తే ఈ క్యాడర్ నాకుంటే రేపు ఏ పార్టీకి పోయినా నేను అలా అధికారంలోకి ఉండొచ్చు అనే ఆలోచనతో పెంచి పోషించడం జరుగుతుంది. అది ప్రజలకు మంచిది కాదు, ప్రభుత్వాలకు కూడా మంచిగా కనపడవు. ప్రభుత్వ పథకాలు కూడా పూర్తిగా లబ్ధి చేకూరవు ప్రజలకు. ప్రస్తుతం మీకున్న లక్ష్యాలు ఏంటి? ప్రధానంగా ఈ లక్ష్యాలు నాకు కులగణన చట్టసభల్లో బీసీలకు చట్టసభల్లో దాదాపుగా 75 సంవత్సరాల స్వాతంత్రంలో బీసీలకు ఇప్పటికీ దక్కాల్సిన వాటా దక్కకపోవడం, చాలా రాజకీయ చట్టసభలో అవకాశం లేకపోవడం అనేది పూర్తి విశ్వసనీయంగా చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలి. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ స్థానాలు ఎలాగుండవు బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఎంతవరకు ఇస్తే అది చట్టబద్ధంగా కావాలన్నది బలమైన అది. అప్పుడే ఆ వర్గాలకు న్యాయం అవుతుంది. ఈ దేశ జనాభాలో ఉత్పత్తిదారులు వాళ్ళే కాబట్టి వినియోగదారులు కూడా వాళ్ళే కాబట్టి ఆ ప్రజలకు న్యాయం దక్కాలి, పాట దక్కాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని వర్గాలకు కూడా సమానత్వ అవకాశాలు కల్పించాలి. అన్ని రంగాల్లో కూడా విద్యా ఉపాధి అవకాశాలు కూడా అందరు కూడా ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ప్రైవేటీకరణం అయితే చాలా ప్రమాదకరం. కాబట్టి ఆ ప్రైవేటీకరణ వైపు పోకుండా అందరూ సమానత్వంగా బతికే అవకాశం కల్పించాలి. ఉన్న జీవితంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. వనరులు కూడా కాపాడుకోవాలి. ఈరోజు అన్ని వనరులు కూడా ధ్వంసం అవుతున్నాయి. సంపద ధ్వంసం అయితే రేపు భవిష్యత్ తరాలకు ఏం దొరకదు. ఈ దేశం చాలా గొప్ప సంపద కలిగిన దేశం. ఆ సంపదను మనం కార్పొరేటీకరణ పేరుతోన లేకపోతే కాంట్రాక్ట్ పేరుతోన దోసుకుంటే అది చాలా ప్రమాదకరం. అది ప్రకృతి వైపరీత్యంలో కూడా కారణమవుతాయి. కాబట్టి అలాంటి దానికి వ్యతిరేకం నేను. ఖచ్చితంగా అన్ని రంగాలను అన్ని వర్గాలకు భవిష్యత్తులకు ఉండే ఆలోచనతో ఉన్న కాబట్టి ఆ వర్గాలకు మేలు జరిగేట్టు మనకు సస్టైనెంట్ కావడం. ఈరోజు జంతువుకి ఏం అవసరం పడుతుంది మనం కూడా మనిషికి అంతే ఆలోచించాలి తప్ప భవిష్యత్ తరాలకు దక్కాల్సిన వాడ ఈరోజు మొత్తం ధ్వంసం చేసి దాన్ని కేంద్రీకరించి డబ్బు పరంగా వ్యాపార పరంగా చేసుకుంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు. మనకు కావాల్సిన అందరి వరకు సమానత్వంగా కావాలని కోరుకునే వ్యక్తి నేను. ప్రజలకు కానీ అందరికి కానీ సమానత్వంగా. అయితే అన్న ఇప్పుడు ధ్వంసం అంటే గుర్తొచ్చింది, ధ్వంసం అంటే గుర్తొచ్చింది. మన పార్టీ అధికారంలో ఉంది కదా మన రాష్ట్రంలో, మరి హైడ్రా పేరుతో జరుగుతున్న ధ్వంసమే అని అంటున్నారు జనాలు. దీనికి మీరేమంటారు? హైడ్రా ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియా, ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా, ఇప్పుడు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఎక్కువ అయ్యడం వల్ల ఆ ప్రజలకు రేపు ఫ్లడ్ ఎఫెక్ట్ వస్తే నష్టపోతాం. ప్రజలకు వాళ్ళకు ప్రత్యేక ప్లేస్ చూపించి వాళ్ళకి అవకాశం కల్పించి దాన్ని వెకేట్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. చేయిస్తుంది కూడా ప్రభుత్వం, చేయిస్తుంది కూడా. కానీ ప్రతిపక్షాలు కావాలని కుట్రతోన హైడ్రా వ్యతిరేకం ఉందని చెప్పింది. క్యాచ్మెంట్ ఏరియా ఒక ఏరియా నది, మూసి నది పరివాహక ప్రాంతం మొత్తం పూర్తిగా ఆక్యుపై చేస్తే ఆ ఫ్లడ్ అనేది వాటర్ అనేది పోదు. ఇప్పుడు రెయిన్ఫాల్ వాటర్ అనేది నీకు ఎక్కువ వర్షపు నీటి ఎక్కువ నమోదైతే 13 సెంటీమీటర్ల వర్షం వస్తే ఈ కొట్టుకునే పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ మనకు ఈ దేశంలో ఒక నెంబర్ 1 స్థానం హైదరాబాద్. అంటే వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడకుండా ముందు జాగ్రత్త ఉన్న భవిష్యత్ తరాల కోసం ఉండాలనేది హైడ్రా తీసుకొచ్చిన గొప్ప ఆలోచన. కాబట్టి అది వాళ్ళకు ప్రత్యేక కల్పించి ప్రజలను కూడా వాళ్ళకు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది, చేస్తుంది కూడా. కానీ ప్రతిపక్షం చేసే కుట్ర. హైడ్రా వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, దానివల్ల నష్టం జరగదు. అది భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుంది. అది మన ఆలోచన. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అంతర్గతంగా ఒక్కటే అంటున్నారు, దాన్ని మీరేమంటారు? ఇప్పుడు ఒకటి కాదని మేము అంటున్నాం. మేము ఆదాని ఇచ్చిన డబ్బులు కూడా మేము వెనక్కి పంపించినాం. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి ఖచ్చితంగా అందరూ వస్తారు కాబట్టి వద్దనేది అనుకుంటాం. ఇప్పుడు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కేంద్ర వాటా రాష్ట్ర వాటా ఉంటుంది. ఖచ్చితంగా కేంద్రం సంబంధించిన వాటా ఉంటుంది, రాష్ట్రం సంబంధించిన వాటా ఉంటుంది. అభివృద్ధి విషయాల్లో ఖచ్చితంగా కలుపుకొని పోవాల్సిందే. కేంద్రము ముసలి కన్నీరు కావచ్చు, బీజేపీ ప్రాంతాలకు ఒకలాగా, బీజేపీ ప్రాంతాలకు వేరేలాగా ఉండొద్దు. ఖచ్చితంగా బీజేపీ అనేది అందరికీ సమాన వాటా. ఈరోజు మనం రూపకంగా బీజేపీకి కేంద్ర నిధికి ఇస్తున్నాం, బీజేపీకి ఇవ్వట్లేదు, మనం పార్టీకి ఇవ్వట్లేదు, సెంట్రల్కి ఇస్తున్నాం.
ఆ రూపాయి వచ్చిన దాంట్లో మనకు రూపాయి ఖర్చు పెడతారా లేకపోతే 45 పెడతారా అది బీజేపీ, అది సెంట్రల్ గవర్నమెంట్ చూడాల్సింది, బీజేపీ చూడదు. కాబట్టి ఇందులో భాగస్వామ్యం ఈ పన్నుల రూపంగా ₹1 మనం ప్రభుత్వానికి సెంట్రల్ చేస్తే వాళ్ళు ఇప్పుడు అదే బీహార్కు ₹16 ఖర్చు పెడతారు, అదే యూపీకి పెడతారు. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రజలకు కూడా అవకాశం కల్పించాలి. 8 మంది ఎంపీలు ఇచ్చిండ్రు, మన 0 ఇచ్చిండ్రు. ఒకటైతే ఎందుకు ఇస్తారు? ఒకటి కాదు కదా. ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు ఎంత కేటాయించారు బీజేపీ? 8 మంది ఎంపీలు ఏం చేసిండ్రు? పండుకుందరు ఏం చేయలేకపోయారు. పక్కన రాష్ట్రానికి మొత్తం పోయింది, 20,000 కోట్ల దాకా పోయింది. ఈ రాష్ట్రానికి ఏమైంది? ఒకటే తప్పు మాట అది. వాళ్ళకు ఆ సోయి లేదు. వాళ్ళ ఎప్పుడు కూడా వాళ్ళ ఒకలాగా మనలోగా చూసే మనస్తత్వాలు వాళ్ళది. ఓకే, థ్యాంక్ యూ అన్న, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు, చాలా విషయాలు మాట్లాడినందుకు. నమస్కారం, థ్యాంక్ యూ చరణ్ గారు.